అరే, ఇక్కడ గృహప్రవేశం అయిందనుకుంటా. వెళ్ళి కట్నం అడుక్కుంటా. బాబు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఆ, ఎందుకు? బాబు, మీ ఇంట్లో గృహప్రవేశం అయింది కదా, మీరు ఎంతో కొంత కట్నం ఇస్తే మిమ్మల్ని దీవించి వెళ్తాను. మీ పెద్దవాళ్ళు ఎవరు లేరా? పెద్దవాళ్ళు ఎవరు లేరమ్మా, వెళ్ళు. అరే మామ, రీసెంట్గా జరిగిన ఇష్యూ చూసా కదా, వీళ్ళకి అసలు డబ్బులు ఇవ్వకూడదురా. అవునరా, నిజమే, నేను కూడా చూసా ఇష్యూ. వీళ్ళ హంగామాలు చాలా ఎక్కువ అయిపోయారా. అవును, ఇంట్లో ఏం పండగలు జరిగితే చాలు వీళ్ళకే భయపడాల్సి వస్తుంది. అయ్యో బాబు, ఎందుకలా మాట్లాడుతున్నారు? ఎవరో ఎక్కడేదో తప్పు చేశారనేసి ట్రాన్స్జెండర్స్ అందరూ అలాగే ఉంటారు అనుకోవడం తప్పే కదా. రే, ఏంట్రా గొడవ? చూడు మాయా, మన ఇంట్లో గృహప్రవేశం కదా, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలంట. మామయ్య, వీళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వద్దు మాయ, వీళ్ళ ఆగడాలు చాలా ఎక్కువైపోతున్నాయి. నువ్వు డబ్బులు ఏమేమి మామయ్య, ఏం చేస్తారో చూద్దాం. రే ఆగండ్రా, ఆ అమ్మాయి ఎలా అడిగింది ఫస్ట్? మంచిగానే అడిగింది. నువ్వు ఆగమయ్యా, వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారంట కదా, ఏం చేస్తారో చూద్దాం. రే ఆగండ్రా, వాళ్ళు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఎక్కడో ఏదో జరిగిందని అందరినీ ఒకలాగే చూస్తే ఎలాగా? నువ్వు ఆగమయ్యా. రే, వాళ్ళు మనల్ని దీవిస్తే సాక్షాత్తు ఆ పరమశివుడు దీవించినట్టేరా. రామ్మా, నువ్వురా. ఇదిగో అమ్మా, ఈ డబ్బులు తీసుకుని మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించండి. మీరు చల్లగా ఉండాలి, మీకంతా మంచి జరగాలి. థ్యాంక్ యూ సార్. ఇలా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటే మా జీవితాలు చాలా బాగుంటాయి సార్. థ్యాంక్ యూ సార్. సరే అమ్మా, థ్యాంక్ యూ సార్. పిల్లలు అన్నదాన్ని పట్టించుకోకు. సరే సార్. థ్యాంక్ యూ సార్.